హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. సార్ మీకోసం యుఫోరియా మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మన ప్రెజెంట్ ఈటీవీ యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఈ మూవీ రీసెంట్ థియేటర్కి వచ్చి మంచి టాక్ అయితే తెచ్చుకుంది గైస్. ప్రెజెంట్ మనకి ఈటీవీ యాప్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూ తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే ఒక అమ్మాయి యుఫోరియా అన్న ఒక పార్టీకి అయితే అటెండ్ అవుతుంది గైస్ తన ఫ్రెండ్ తోటి. అక్కడ కొంతమంది అబ్బాయిలు అయితే పరిచయం అవుతారు. పరిచయం కాస్త ఫ్రెండ్షిప్గా అయితే మారుతుంది గైస్. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికాడ డ్రాప్ చేస్తామంటే చెప్తారు గైస్. హీరోయిన్ అందుకు ఒప్పుకొని వాళ్ళతో పాటు ఆ కార్లోకి అయితే ఎక్కుతుంది గైస్. అదే అలసిగా తీసుకుని వాళ్ళు అయితే తనని చాలా దారుణంగా అయితే రేప్ చేస్తారు గైస్. గ్యాంగ్ రేప్ అయితే చేస్తారు. తనైతే ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్తో అయితే చెప్తుంది. వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తుంది. వాళ్ళ తరపున పోలీసులు కూడా అబ్బాయిని పట్టుకొని కోర్టులో అయితే హాజరుపరుస్తారు గైస్. మరి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఏమైంది, వాళ్ళకి ఎలాంటి శిక్షణ విధించారు, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనే త్రూఅవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. బాగుంది మూవీ. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీసుకెళ్లారు. వాళ్ళు ఏదైతే స్టోరీ తీసుకున్నారో చాలా బాగా అనిపించింది. ఆ సబ్జెక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. చాలా బాగా తీసుకెళ్లారు. తీసుకెళ్లే విధానం కూడా సూపర్ అనిపించింది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా అనిపించింది. వాళ్ళ పర్ఫార్మెన్స్లు కానివ్వండి, ఆ ఎమోషన్ కానివ్వండి, ఏదైతే డీటెయిలింగ్ ఉంటుందో అబ్బాయిలు ఎలా ఎంత డేంజర్గా తయారవుతున్నారు, వేరే అలవాట్లకు పడి ఎలాంటి దారుణాలు అడుగుతున్నారు అనేది కూడా చాలా బాగా చూపించారు. ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు ఎలా తయారవుతుంది ఏంటి అనేది కూడా చాలా బాగా చూపించారు. మెయిన్లీ ఈ అబ్బాయిలు ఇలా అంటే పిల్లలు ఇలా అవ్వడానికి కారణం మెయిన్లీ పేరెంట్స్ అని కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలనేది కూడా చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ మాత్రం లిటరలీ సూపర్గా అనిపిస్తుంది. చాలా బాగా తీసుకెళ్లారు మూవీని. చాలా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా, ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. సూపర్గా అనిపిస్తుంది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో మూవీ అయితే చాలా బోర్ ఫీల్ అవుతుంది. చాలా అంటే చాలా ల్యాగ్ అనిపిస్తుంది. లిటరల్లీ చాలా పేషెన్స్ని అయితే టెస్ట్ చేస్తుంది మూవీ. ఫస్ట్ హాఫ్కి స్టోరీని అయిపోగొడతారు. అంటే ఫస్ట్ హాఫ్కి ఒక స్టోరీ ఫినిష్ అయిపోతుంది. సెకండ్ హాఫ్లో ఇంకా చెప్పడానికి ఏం ఉండదు. కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి సెకండ్ హాఫ్లో. అది చెప్పడానికి సెకండ్ హాఫ్ మాత్రం లిటరల్లీ ల్యాగ్ అంటే ల్యాగ్ చేశారు. చాలా బోర్ ఫీల్ చేశారు. ఎంత బోర్ అంటే అంత బోర్ వెళ్తుంది మూవీ. చూపించిందే రిపీటెడ్గా చూపిస్తూ ఉంటారు సీన్స్ కూడా. ఇంకోటి ఒక జైల్ సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఆ అబ్బాయిని జైల్లో వేసిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ అయితే జైల్లో కొన్ని పోర్షన్స్ అయితే ఉంటాయి. అవి చాలా బోరింగ్గా అనిపిస్తాయి. అసలు ఎంత బోరింగ్ అంటే అనవసరం అనిపిస్తుంది. ఇంకోటి ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో మెయిన్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఆ గ్యాంగ్ రేప్లో తనకి మదర్గా భూమిక గారు అయితే చేశారు గైస్. మదర్ రోల్ మాత్రం సూపర్గా చేస్తారు. తన పోర్షన్ కూడా సెకండ్ హాఫ్లో బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మెయిన్లీ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అవుతుంది. గౌతమ్ మీనన్ గారు కాప్ రోల్ అయితే చేశారు, ఇన్స్పెక్టర్గా సూపర్గా చేశారు. ఆ క్యారెక్టర్లో త్రూఅవుట్ మూవీ కూడా ఉంటారు. గౌతమ్ మీనన్ గారు సూపర్గా చేశారు. క్లైమాక్స్ మెయిన్లీ సూపర్గా ఎండ్ చేస్తారు గైస్. క్లైమాక్స్లో ట్విస్ట్ అయితే పడుతుంది. ఆ ట్విస్ట్ లిటరల్లీ సూపర్గా అనిపిస్తుంది. ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయింది. నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ అయితే అనిపిస్తుంది నాకు. ఇంకోటి అక్కడ వచ్చే ఎమోషన్స్ మాత్రం సూపర్గా వర్కౌట్ అయ్యి మెయిన్లీ క్లైమాక్స్ ఎమోషన్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్లు ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్లు లిటరల్లీ సూపర్గా అనిపిస్తుంది. అమేజింగ్ అనిపిస్తాయి. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, సూపర్గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్లో ఇంకో ఎమోషన్ సీన్స్ కూడా ఉంటాయి గైస్. అంటే ఈ కేసు చూపించడానికి ఇంకో కేసుని లింక్ అప్ చేసి రిపోర్టర్స్కి ఒకటి వీడియో అయితే చూపిస్తారు గైస్. అక్కడ ఆ ఏదైతే స్టోరీ ఉంటుందో అక్కడ వచ్చే వీడియోలో ఆ స్టోరీ కూడా సూపర్గా రాసుకున్నారు. అక్కడ కూడా ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి, సూపర్గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ని కూడా ఇంకా బాగా తీస్తుంటే బాగుండేది. రన్ టైం తగ్గించాల్సింది. రన్ టైం ఎక్కువ ఉండడం వల్ల చాలా బోర్ ఫీల్ అయింది. అంటే రిపీటెడ్గా అనిపిస్తే చూపించిందే చూపించడం. సెకండ్ హాఫ్లో మెయిన్లీ లిటరలీ పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు వంక పెట్టడానికి ఉండదు. అసలు ఇంత బోర్ ఫీల్ అవ్వదు. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంటుంది. ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా, ఎమోషన్స్గా ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా చాలా బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ చెప్పడానికి ఏముండదు. బట్ అలా లాగారు మూవీని కొన్ని పాయింట్స్ చూపించడానికి. ఎండింగ్ దాకా అలా తీసుకెళ్ళాలి, ఇంకా ఫినిష్ చేయాలి కదా అని. లిటరలీ సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా బాగా బిల్డప్ చేస్తుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ లిటరలీ డౌన్ అవుతుంది గైస్ మూవీ. ఓవరాల్ మూవీ చూసుకుంటే సూపర్ మూవీ చూస్తామంటే అనిపిస్తుంది గైస్. మెయిన్లీ కాన్సెప్ట్ బాగుంది. ఇప్పుడున్న యూత్కి మంచి మెసేజ్ని ఇస్తుంది మూవీ. ఎలా ఉండాలి ఏంటనేది పేరెంట్స్కి కూడా మంచి మెసేజ్ని అయితే ఇచ్చింది. ఎలా చూసుకోవాలి పిల్లల్ని ఏంటని, ఎంత కేర్గా చూసుకోవాలనేది కూడా చాలా బాగా చూపించారు. లిటరల్లీ మూవీ మాత్రం బాగుంటుంది గైస్. చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల బోర్ అయితే ఫీల్ చేస్తుంది మెయిన్లీ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా పేషెన్స్ చూస్తే కొన్ని పాయింట్స్ బాగుంటాయి. మెయిన్లీ ఎండింగ్ సూపర్గా అనిపిస్తుంది గైస్. ఓవరాల్ చూసుకుంటే మంచి మూవీ చూసినంత ఫీల్ అయితే వస్తుంది గైస్. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 3.75 గైస్. నాకైతే ఓకే అనిపించింది గైస్. బాగుంది మూవీ, నచ్చింది నాకు. సెకండ్ హాఫ్ కూడా ఇంకా కొద్దిగా మంచిగా తీసుంటే బాగుండేది. అంతే తప్ప మూవీలో నెగిటివ్స్ అయితే ఏం లేదు. మెయిన్లీ సెకండ్ హాఫ్ కొద్దిగా బోర్ ఫీల్ అవుతుంది. అంటే రిపీటెడ్గా చూపించడం చాలా బోర్ ఫీల్ అవుతుంది. స్లో డౌన్గా, బోరింగ్గా, ల్యాగ్గా అనిపిస్తుంది. కొద్దిగా పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది సెకండ్ హాఫ్. ఓకే, యుఫోరియా మూవీ ప్రెసెంట్ మనకి ఈటీవీ యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. యుఫోరియా మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.